నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. అదిగో ఎమ్మెల్యేల రాజీనామా, ఇదిగో ఎమ్మెల్యేల రాజీనామా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తమ నివాసంలో నిర్వహించినటువంటి ఓ సమావేశంలో కూడా దాదాపుగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీకి వెళ్ళాలి అనే అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి తాను ఇష్టపడలేదు, కానీ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళటానికి మాత్రం అంగీకారం తెలిపారని తెలుస్తుంది. అయితే దానికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు అంటే, ప్రాతినిధ్యం వహించాలి అంటే ఆ సభలో ఇంకో మనిషి ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆ సభలో ఇంకొక మిగిలినటువంటి ఆ పార్టీలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకో నెంబర్ 2 పాత్ర ఎవరు పోషించాల్సిందంటే ఉంటే ఒకప్పుడు బొత్స సత్యనారాయణ పోషించేవాడు. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణ కూడా లేడు కాబట్టి, సీనియర్ నాయకులు ఎవరు లేరు కాబట్టి మిగిలింది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలుస్తుంది. మరి ఈ పెద్దిరెడ్డిని ఆ బాధ్యతని తీసుకోమని అడిగితే ససేమిరా అని ముఖం మీద చెప్పినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యత ఈ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర పోషించేదానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది. తెలుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచిస్తే, బై ఎలక్షన్ వస్తుందా రావటం లేదా, వీళ్ళు డిజాల్వ్ చేస్తారా లేదా, వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా లేదా, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఆ విషయంలో ఆయన యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ ఫర్దర్గా అంటే కాలంతో పాటు తెలిసేటువంటి అంశాలు. ఏది అనర్హత వేటేస్తే అనుకున్నట్టుగా అనర్హత వేటేశారు అనేది వేస్తే కానీ తెలియదు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు, అనర్హత వేటేసేటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. కానీ మామూలుగా ఏంటంటే ఈ విషయం మీద ఒక చర్చకి మాత్రమే, అంటే ఇలా రాకపోతే అనర్హత వేటు పడుతుంది అనేది ఒక సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడే చర్చగా మాత్రమే ఉంది తప్ప, అలాంటి నిర్ణయాలు మాత్రం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో కూడా ఆ వైపు అడుగులేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, లేదు కూడా తీసుకునేటువంటి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మరి ముందున్నటువంటి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే వాళ్ళని ఇండివిజువల్గా వెళ్ళటానికి లేదు, వాళ్ళని ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు ఉండాలి. సరే, అక్కడ ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి పాత్ర తీసుకున్న వాళ్ళు ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో తాను ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని చెప్పని చాలా క్లియర్గా చెప్పారు. తాను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాను అనేది వాస్తవానికి పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు లాగా అవమానాలు తట్టుకుని అసెంబ్లీలో నిలబడే ధైర్యం కానీ ఆ సత్తా కానీ జగన్మోహన్ రెడ్డి లేదు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా ఆయన అడగడానికి ఫస్ట్ ఏమీ లేదు. అంటే ఆయన అడగడానికి, ఆయన చేసిన నష్టమే తిరిగి ఆయన ప్రశ్నించడానికి లేదు. కంటిన్యూషన్ ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండుంటే నిర్విరామంగా ఇప్పుడైనా ప్రశ్నించేదానికి ఉండేది. మధ్యలో ఈయనకి 5 ఏళ్ళు అధికారంలో రావటం వల్ల ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, అమరావతి విషయం మీద మాట్లాడతాడా, ఛాన్స్ లేదు. మెడికల్ కాలేజీ విషయాలు మాట్లాడతాడా, అవకాశం లేదు. సరే, టిట్కో ఇళ్ల గురించి మాట్లాడతారా, అవకాశం లేదు. జగనన్న లేఅవుట్ల గురించి మాట్లాడతారా, అవకాశం లేదు. మరి దేని గురించి మాట్లాడతారు? రాష్ట్రంలో ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్లు, ఇతర అంశాలు దేని గురించి అన్నా ప్రశ్నిస్తారు అంటానికి అసలు మాట్లాడేదానికి నాకు అవకాశమే లేదు. అంటే ఆయన చేసినటువంటి నష్టాలని వీళ్ళు ఇప్పుడు మేము పూడ్చుకుంటున్నాము, ఇంకా పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది, చాలా డబ్బులు కావాలి, జరిగిన నష్టం ఆ స్థాయిలో ఉంది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది,
కానీ ప్రజలకు అనుకున్న టైంకి చెప్పిన ప్రతిదీ కూడా చేసి తీరుతామని చెప్పని వీళ్ళు హామీ ఇస్తున్నారు. ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలంటే ఏ అంశాలు ఉన్నాయి? సో అంశాలు ఏమీ లేవు. ఒకవేళ అలా వచ్చి అలా ప్రశ్నించాలి అని అనుకుంటే ఫస్ట్ ఆయన నవ్వులు పాలవుతాడు. ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఆన్సర్ చేసే క్రమంలో గత 5 ఏళ్ళు ఆయన చేసినటువంటి అరాచక పాలన ఏదైతుందో అది చెప్తే దానికి చేయడానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో కాబట్టి అంటే వాటిని దృష్టిలో పెట్టుకుని నేను అసెంబ్లీకి రాలేడు. అసెంబ్లీకి రావడానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం అనేది పచ్చి అబద్ధం. ఆయన అసెంబ్లీకి రాలేడు, జస్ట్ అంతే. అసెంబ్లీకి రాలేడు కాబట్టి ఆయన ఎలాగో రాడు. మిగిలినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేల అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనే దాని మీదే చర్చ నడుస్తుంది. సో ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి చూస్తే చేతులెత్తేశాడు. మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే బొత్స సత్యనారాయణతో ఒక 2 ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళారు. బొత్సతో 2 ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళారు. బొత్స ఆల్రెడీ షర్మిలాకి టచ్లో ఉన్నారు. దసరా తర్వాత షర్మిలాతో సమావేశం అవుతారనేది ఒక అన్నటువంటి అంటే సుజాయిగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ షర్మిలాకి టచ్లోకి వెళ్ళారు, చర్చలు నడిపారు. దసరా తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ క్యాడర్ని సమయత్తపరిచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యేందుకు మొత్తం రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఈ 2 ఎస్టీ గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు అవుతున్నారో రేగడ మత్స్యలింగం కావచ్చు, అదేవిధంగా ఆజం గెలిచినటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా బొత్సతో పాటే ప్రయాణం అనేది తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి బొత్స, అదేవిధంగా వైసీపీలో గెలిచినటువంటి ఈ ఉత్తరాంధ్ర నుంచి గెలిచినటువంటి వైసీపీలో గెలిచినటువంటి ఈ 2 ఎమ్మెల్యేలు సిద్ధమని తెలుస్తుంది. కారణం ఏంటి అంటే 1 అసెంబ్లీకి రాకపోవటం, 2 అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అధికారం కోల్పోతే ఆయన ఏది చేయలేడు అనేది స్పష్టమయ్యేలాగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనం 2014 to 19 చూసాము. అసెంబ్లీలో లేడు, ప్రజల్లో తిరుగుతాను అని చెప్పని అధికారం కోసం ప్రజల్లో తిరుగుతా అని చెప్పని అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదు, నన్ను మాట్లాడినట్లేదు, నేను అధికారంలోకి వస్తే నీకు అయ్యిస్తా, ఈ చేస్తాను అలవుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా 5 ఏళ్ళ వంచడమే కాకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి. గత 19 అధికారం ఇస్తే చేస్తా అని చెప్పి అన్నారు. 5 ఏళ్ళు అక్కడ తిరిగారు, అధికారం వచ్చింది. అనేక రకాల ఇబ్బందులకు ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చూసిన తర్వాత ఇప్పుడు అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత మళ్ళా అసెంబ్లీ వైపు దిక్కు చూడట్లేదు. దిక్కు చూడకపోవటం అంటే కారణం ఏంటంటే అధికారం లేదు కాబట్టి. అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడనేది స్పష్టమవుతుంది. సో అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రతిపక్షం ఉంటే కూడా ఆయన అసెంబ్లీలో వాళ్ళని ఉంచడు, తరిమేస్తాడు అనేది కూడా స్పష్టత వచ్చింది. ఒకటి, ఆయనతో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికారంలో ఆయన ఉండాలి, ఆయనతో పాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎక్కువ మంది కేబినెట్ మంత్రులు ఉండాలి, ఆయన అసెంబ్లీలో గంటల మాట్లాడాలి, ఆయన పెట్టేటువంటి అర్థం పర్థలేనటువంటి బిల్లులకి ఆమోదాలు తెలపాలి. ఈ వ్యవహార శైలి అయితేనే జగన్మోహన్ రెడ్డికి సూటబుల్ రాజకీయాలు. అధికారం కోల్పోతే అసెంబ్లీకి రాడు, ప్రజల తరపు నుంచి మాట్లాడు, ప్రతిపక్ష నేతగా నిలబడ్డు. కారణం ఏంటంటే ఆయనకు అవమానాలను తట్టుకుని భరించి నిలబడేటువంటి శక్తి లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది సూచించే విధంగానే ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవటం అనేది ఎమ్మెల్యేల్లో ఆయన ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇది అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ ఎమ్మెల్యేలు 2, అదేవిధంగా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు డాక్టర్ దాసరి సుధా కూడా పూర్తిగా వైసీపీ పెడుతున్నారని తెలుస్తుంది. ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కూటమి వైపు గేట్లు ఆల్రెడీ మూసేస్తున్నాయి. ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అక్కడే నమ్ముకుని ఉంటే, అంటే ఆయన అధికారం వచ్చిన దాకా కూడా అసెంబ్లీ వైపు దిక్కు చూడ్డు, ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఉపయోగం ఉండదు అనేది స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు రాజీనామా నిర్ణయం పూర్తిగా తీసేసుకున్నారని తెలుస్తుంది. అంటే మొన్నటిదాకా నడుస్తున్న చర్చలన్నీ
రేపు ఎల్లుండ రాజీనామాలు, ఎమ్మెల్యేల రాజీనామాలు అనుకున్నారు. వాస్తవానికి ఈ ఎమ్మెల్యేల రాజీనామా దాదాపుగా ఖరారైపోయినట్టే. వైసీపీ పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యేలుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూ అవకాశం ఉంది. సో బొత్స షెడ్యూల్ టచ్లోకి వెళ్ళటం వల్ల మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారబోతున్నాయనేది ఒక చర్చ అయితే, వైఎస్ఆర్సీపీ పార్టీ భవితవ్యం మాత్రం పూర్తిగా మారిపోబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.